అది కలవారపాలెం. ఏ సమస్యతో వచ్చావమ్మా? చేతబడి పీడింపబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం తగ్గింది నీకు? నడువు నొప్పి. నడుము నొప్పి తగ్గిపోయింది. ఎప్పటి నుంచి ఉండేది నడుము నొప్పి నీకు అట్లా అమ్మా? 10 సంవత్సరాలు బట్టి. 10 సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఉండేది. ఇప్పుడు తగ్గిపోయిందా? వంగి చూసుకోసారి. తగ్గిందమ్మా? గట్టిగా చప్పట కొడదాం ఒకసారి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. నాకు 10-15 సంవత్సరాల నుంచి నడుము నొప్పులుగా ఉండదు. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? మాది ఒంగోలు. ఒంగోలు నుంచి వస్తున్నారు. తగ్గిపోయింది నడుము నొప్పి. ఇప్పుడే నేను వచ్చింది. ఒకసారి వంగి చూసుకున్నావా? తగ్గిపోయిందా? గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యమ్మ. నెక్స్ట్ కూర్చోమ్మ. రామ్మా, రండి ముందుకి. ఏ ఊరు మీది? కూచిపూడి. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయిందా? చూసుకున్నావు నడుము నొప్పి ఉందో లేదో? ఏం లేదా? ఇంకా నడుము రావట్లేదా? కూచిపూడి నుంచి వస్తున్నావు. ఎప్పటి నుంచి ఉంది నీకు నొప్పి? అట్లా 3 వారాల నుంచి ఉంది. ఇప్పుడు తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. కూర్చోమ్మా. నిమ్మార నుంచి వస్తున్నావు. ఎప్పటి నుంచి ఉందమ్మా నొప్పి నీకు? నెల నుంచి ఉంది. ఇప్పుడు మరి ప్రార్థన చేసిన తర్వాత ఎట్లుంది? వెంటనే తగ్గిపోయిందా? చూసుకున్నావా? మళ్ళీ నొప్పి రాలేదా? ఇంకా గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. రమ్మా ముందుకు. ఏ ఊరు మీది? కురిచేడు. ఇప్పుడు ఎట్లుంది మరి? వచ్చాను. మా కోడలు బాగా లేక కావర్లో ఆసుపత్రులు ఉంటే మేము సాక్ష్యం చదువుతానన్నా తగ్గిపోయింది. మా కూతురికి కూడా అట్లా తగ్గిపోయింది. సరే, గాడ్ బ్లెస్ యు అమ్మా. కూర్చో. ఆమెను తీసుకో, మా అమ్మతో తీసుకో. వందనాలమ్మా. మాది దరిసి, మాది 4 పెద్ద ఆపరేషన్లు అయితే రాత్రి నుంచి బాగా నడువు నొప్పిగా ఉంది. మా చెల్లెలు ఇక్కడ ప్రార్థనకు వస్తా నన్ను పిలిచింది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా బాగా నొప్పిగానే ఉంది. అయ్యగారు చెప్పినప్పుడు లేచి నిలబడినప్పుడు ప్రార్థన చేసుకోమని దేవుడు స్వస్థనిచ్చాడు. అందుని బట్టి దేవుడు. అమ్మా తగ్గిపోయింది. ఇంకా నొప్పి లేదా? తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. చెప్పమ్మా. అయ్యగారు అమ్మగారికి నా వందనాలు. వందనాలమ్మా. నాది పాములపాడు. మనవడు నా దేశం పోతే ఆ పాపకి 24 వాంతులు, పిల్లోడికి 2కి ఒక రాత్రికి 30,000 అయిపోయినాయి. నేను రాత్రిలో ప్రార్థన చేసుకున్నా. నేను మంగళవారం పోయి ప్రార్థన చెప్పిన యేసయ్యకి నేను సాక్ష్యం చెప్పుకోవాలని ప్రార్థన చేసుకున్నా. తర్వాత ఇల్లు చేరింది. బాగున్నది. ఇప్పుడు స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నా కొడుకు, నా కోడలికి, నా మనమళ్ళకు జ్వరం 4 రోజులు తల్లిపోసి బాగా జ్వరంతో బాధపడుతుండ్రు. వాళ్ళని స్వస్థపరిచే తండ్రి నేను వచ్చి నేను సాక్ష్యం చెబుతానన్న బాగుంది. స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. జ్వరం దగ్గు అట్లా ఉంటే 20 రోజులు నెల అయింది తగ్గల. 3 వారాలు వచ్చి సాక్ష్యం చూడటంలో తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మళ్ళీ డాక్టర్ వేసింది. వేసి రక్తం చూసుకున్నాక తగ్గిపోయింది. యేసు రక్తం రాసుకోగా తగ్గిపోయింది. యేసయ్యకే మహిమ. అమ్మగారు అయ్యగారు పొందాలి. పడిని ఫేస్ రక్తం రాసుకుంది. యేసు రక్తం రాగల నొప్పి తగ్గిపోయింది. గట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మా మనకి బాగా ఇక్కడ ఉన్నాను జ్వరం వచ్చింది. ఒకరికి తగ్గిన పట్టినాక ఇంకా ఢిల్లీ పోయారు మా తమ్ముడు. అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ మా చిన్న మనవడికి రోజు మార్చి జ్వరం వస్తుంది. ప్రభా మళ్ళీ బిడ్డలు తిరిగి రావాలి స్కూల్కి పోతానికి. సంపూర్ణమైన స్వస్థమే. మంగళవారం ప్రార్థన పోయి అక్కడ సాక్ష్యం చెప్తానికి మీ సిద్ధం అయితే అని ప్రార్థించారు. దేవుడు క్షేమంగా ఉంచాడు. రేపు ఇంకా మళ్ళీ స్కూల్ పెడతారు కదా అని పిల్లల్ని తీసుకొని వచ్చి చిన్న సాక్షి దేవుడు దీవించాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. దేవుడు పండుగ మా అబ్బాయి దేశం పోయినప్పుడు మరి పెద్ద వాయిద్య పెట్టే బిల్ల ఇంత బిల్ల అయితే ఒక్కడ ఎత్తి పెట్టిందంట. ఎత్తి పెట్టే సమయంలో ఇక్కడ ఉన్న నడుం కాడ ఉన్న ఒక నరం అనేది బాగా నొప్పి పెట్టి నలిగిపోయింది. నలిగిపోయాక నెత్తి రాట్లా. ఆడకపోయాక ఇంకా మా అబ్బాయి ఇంకా అక్కడ చూపించుకున్న తగ్గల ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చాక మళ్ళీ చూపించాను.
చూపించినా కూడా తగ్గల ఒంగోలు చూపించింది. మళ్ళా రెండో దబా పోయాడు చూపించుకోనని. చూపించుకొని పోయాక తగ్గల. నేనేమనుకున్నానంటే ప్రభా నా బిడ్డకు కానీ స్వస్థపడే పని అయితే తగ్గిపోయే పని అయితే మంగళవారం ప్రార్థన పోయి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యి అనుకున్నాను. సంవత్సరం అవుతుంది మా అబ్బాయికి నొప్పి అయితే రాలా తగ్గిపోయింది. స్వస్థపరిచాడు వేసే గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పొరుద్దాం. హమ్మింగ్ రాకుండా పెట్టాయి ఎక్కువ వస్తుంది. స్వస్థపరిచాడు వేసే గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పొరుద్దాం. పాస్టర్ గారికి నాకు జ్వరం తప్పిపోయింది. అసలు ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. ఆదివారం రోజు ప్రార్థన తీసుకొచ్చాం, మళ్ళీ ఈరోజు వచ్చాం, తగ్గిపోయింది. స్వస్థపరిచిన వేసేకి గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పొరుద్దాం. మా ఇంట్లో సమస్యలు కాబట్టి ఎప్పుడు రోజు తగాదలు అవుతున్నాయి. తగాదలు లేకుండా బాగుంటే నీకు సాక్ష్యం చెప్పుకుంటానని బాగుంది. బాగుంది. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పొరుద్దాం. వేసేకి మహిమ. అమ్మా అమ్మగారికి అయితే పండుగ నాకు గుండెల్లో బలహీనతంగా ఉంటుంది. 5 వారాలు మంగళవారం ప్రార్థనకి పోవటం వచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పొరుద్దాం. అబ్బాయికి కాలు నొచ్చా ఉంటే చేసి పంపిస్తున్నాం, తగ్గిపోయింది. సాక్ష్యం చేస్తాను. స్వస్థత కలిగిందంట. గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పొరుద్దాం. రాళ్ళు ఉంటే ఏసురతం వేసి నీళ్ళు ఇచ్చినా తగ్గిపోయింది. ఏసు రక్తం రాయంగానే నొప్పి తగ్గిపోయింది, కిడ్నీలు రాళ్ళు తగ్గిపోయినాయి అంట. గట్టిగా ఏసైకే మహిమ కలుగును గాక. అయ్యగారికి నా వందనాలు. కొన్ని నెలల నుంచి తలనొప్పితో బాధపడుతున్నా. ఒక వారం ఇక్కడికి వచ్చి ఎక్కడ ఏ హాస్పిటల్ చూసినా తగ్గలేదు. ఒక వారం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని ప్రేరాలు తీసుకుని వెళ్ళా, తలనొప్పి తగ్గిపోయింది. తగ్గిపోయిందమ్మా. ఏసై స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పొరుద్దాం. మరో సాక్ష్యం ఏంటంటే మా నాన్నకి గుండెల్లో నొప్పి వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయాలన్న. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా కొన్ని నెలలు నొప్పి వస్తానే ఉంది. మళ్ళీ స్టెంట్ వేశారు. స్టెంట్ వేసినా నొప్పి తగ్గపోతే ఏసయ్యా నీ ప్రార్థనకు వచ్చి నీ ఎందుకు గొప్ప సాక్ష్యం ఇచ్చుకుంటానని తగ్గితే అని ఒప్పుకున్నాను. తగ్గిపోయింది. స్వస్థపరిచాడు. ఏసై గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. వందనాలు. నాకు వారం నుంచి రోజు మార్చి రోజు జ్వరం వస్తుంది. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అన్ని ఇబ్బంది పడ్డాను. ప్రేయర్ రాసుకొని ప్రార్థన చేసుకుని సాక్ష్యం చెప్తానంటే తగ్గిపోయింది. తగ్గిపోయింది. స్వస్థపరిచాడు. ఏసై గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. నా గట్టికి 4 నెలల నుంచి బాగలేదు. రక్తం అంటే బట్టి గందరగోళమైంది. మంగళవారం ప్రార్థనకు సాక్షి చేస్తాను. ఇంకొక నా సాక్ష్యం ఏంటంటే అమ్మాయి పెళ్లి సీన్ పెట్టుకున్నాను. ₹1 డబ్బులు లేవు. దేవుడు సహాయం చేసింది. 2,000 టీవీ కార్యక్రమానికి ఇస్తానని ఒప్పుకున్నాను. కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తా అనుకున్నావు. టీవీ కార్యక్రమానికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. ఏసైకే మహిమ. ఈ అమ్మగారికి నా వందనాలు. నెల రోజులకు పైగా మా అమ్మాయికి బ్లీడింగ్ అవుతుంది. 3 సార్లు హాస్పిటల్ తీసుకెళ్ళా. పొదిలి చెంకుత్తి 3 సార్లు తీసుకెళ్ళా. మొన్న వారం ఇదే ప్రార్థనలో కూర్చొని తండ్రి నా బిడ్డకి నెల రోజులు పైగా బ్లీడింగ్ అవుతుంది, చిన్నపిల్ల కదా అని నేను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా. మా అమ్మాయికి కానీ తగ్గితే అని నేను ఒప్పుకున్నా. తెల్లారాకే బ్లీడింగ్ తగ్గిపోయింది. స్వస్థపరిచిన ఏసై గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. సామూరు పళ్ళు పెరుగుతున్నాయి. 4 నెలల నుంచి పళ్ళు పెరుగుతున్నాయి. తగ్గిపోయిందా మరి? ఏసైకే మహిమ. 3 వారాలు వచ్చినా తగ్గిపోయింది. రైట్. గాడ్ బ్లెస్ యు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. 7 వారాలు కాబట్టి 7 వారాలు ఇప్పుడు ప్రార్థన చేస్తూ నొప్పులు కాలు తెచ్చిపోతాను. నొప్పులు తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. ఏసైకే మహిమ. మాస్టర్ గారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం నాకు 5 నెలల నుంచి నడుముల నొప్పులతో బాధపడతా ఉన్నా. మంగళగిరి పోయినా అక్కడికి పోయినా తగ్గలేదు. ఒంగోలు పోయినా కానీ అక్కడికి పోయినా తగ్గల. అయ్యా నాకు ఎక్కడికి పోయినా కానీ తగ్గటం లేదు. నేను మంగళవారం ప్రార్థనకి పోయి 3 వారాలు తర్వాత నేను సాక్ష్యం చెబుతానని చెప్పిన. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. ఏసైకే మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు చెప్పవలసిన సాక్ష్యం ఏమంటే నా మనముడు ఫస్ట్ 20లో మంచి మార్కులతో విజయం సాధించింది. అందుకని అప్పుడు చెప్పిన మళ్ళీ రెండోసారి కానీ మంచి మార్కులతో పాస్ అయితే మంగళవారం ప్రార్థనకి వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పుకుంటానని నేను తీర్మానం చేసుకున్నాను. మనముడు మనమరాలు ఇద్దరు 976 మార్కులతో మంచి మార్కులతో ప్రార్థనకు జవాబు వచ్చిందని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. ఏసైకే మహిమ. వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా అమ్మాయికి 3 నెలలు మా ఊర్లో 2 చనిపోయారు. భయం అని అసలు ఏడుస్తా ఉంది. తలకాయ నొప్పి అని పసురు పడతా ఉంటుంది రోజు. నేను మంగళవారం ప్రార్థనలో 5 వారాలు వస్తానని సాక్ష్యం చెప్పుకుంటాను. తగ్గిపోయిందమ్మా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. ఏసైకే మహిమ. సాక్ష్యం ఏంటంటే నాకు సంవత్సరం వచ్చింది టైఫాయిడ్ జ్వరం. నేను ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నా. తగ్గిపోయింది కదా. ఏసైకే మహిమ.
నేను అప్పుల్లో ఉన్నాము, అప్పులు తీసి దేవుడు దాన్ని సాయం చేసింది. మా నాన్న కోడలు కాలేకపోతే దేవుడు దాన్ని దాకా అంతే మేలు జరిగింది. ఏసైకే మై గాడ్ బ్లెస్ యు. కడుపులు నొప్పి చిన్న పాపకు 4 సంవత్సరాల అమ్మాయి విపరీతంగా కడుపులు తెల్లవాదులు అల్లాడిపోతుంటే ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడ తీసుకొచ్చినాక మా అమ్మాయి హాస్పిటల్కి పోయింది. అది ఏమి లేదని చెప్పారు డాక్టర్లు. ఆ అమ్మాయి కడుపులు నొప్పి తగ్గిపోయింది, శుభ్రంగా ఉంది. ఏసయ్యకు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్న మంగళవారం తగ్గిపోయింది. స్వస్థపడింది. ఏసైకే మహిమ. వందనాలు. పాస్ గారు ప్రార్థన చేసి నాకు జాగ్రత్త గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు చేసినటువంటి మేలు